శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి ఒక ముఖ్యమైన కారణము హస్తప్రయోగం, అంటే మాస్టర్బేషన్ చేసుకోవటం. ఎవరైతే ఎక్కువగా ఈ హస్తప్రయోగం లేదా మాస్టర్బేషన్ చేసుకుంటారో అటువంటి వాళ్ళలో చాలా మందిలో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ మాస్టర్బేషన్ లేదా హస్తప్రయోగం చేసుకోవటం వల్ల ఏ విధంగా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం వచ్చింది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ హస్తప్రయోగం లేదా మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల ఎటువంటి సెక్షువల్ సమస్యలు వస్తాయి అని అంటే, హస్తప్రయోగం లేదా మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల వచ్చే కామన్ సెక్షువల్ సమస్యలు ఏమిటి అని అంటే, ముఖ్యంగా ఒకటి శీఘ్రస్ఖలనం. ఎందుకు అనంటే, ఎవరైనా సరే మాస్టర్బేషన్ లేదా హస్తప్రయోగం చేసుకునే దేనికి అనంటే, ఎవరు కూడా గంటలు బాత్రూంలో కూర్చొని లేకపోతే బెడ్ మీద పడుకోను హస్తప్రయోగం చేసుకోవాలి అని అనుకోరు. ఎప్పుడైనా సరే హస్తప్రయోగం లేదా మాస్టర్బేషన్ చేసుకునేది ఆ వీర్యం సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్ని, ఆ ప్లెజర్ని ఎంజాయ్ చేయటం కోసం మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటారు. సో స్టార్టింగ్లో ఆ మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆ ఫీలింగ్, ఆ సెన్సేషన్ ఎలా ఉంటుంది అనంటే, ఎంత తొందరగా సెమెన్ అవుట్ అయితే అంత తొందరగా ఆ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేద్దాము అనే ఒక ఆతృతతో పెన్నిస్ని పాన్ వీడియోస్ చూస్తా ఫాస్ట్గా మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటారు. ఆ స్కిన్ని చాలా ఫాస్ట్గా, పెన్నిస్ని చాలా ఫాస్ట్గా స్టిమ్యులేట్ చేసుకుంటా, స్ట్రోక్ చేసుకుంటూ ఉంటారు. అంటే జస్ట్ సెక్షువల్గా స్టిమ్యులేట్ అయ్యి మాస్టర్బేషన్ స్టార్ట్ చేసిన తర్వాత జస్ట్ 30 సెకండ్స్ 1 మినిట్లోనే సెమెన్ తొందరగా వచ్చేస్తే తొందరగా మనం ఆ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయవచ్చు అనే ఒక మైండ్ సెట్తో ఫాస్ట్గా స్ట్రోక్ చేసుకోవటం వల్ల సెమెన్ తొందరగా అవుట్ అయిపోయింది. మళ్ళీ ఒక 1 డే తర్వాతో లేకపోతే మళ్ళీ జస్ట్ ఒక 10-15 అవర్స్ తర్వాత మళ్ళీ సెక్షువల్గా స్టిమ్యులేట్ అయితే ఎంగేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ ఫాస్ట్గా మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటారు. సో అట్లా రిపీటెడ్గా పాన్ వీడియోస్ చూసి అట్లా ఫాస్ట్గా మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల స్లోగా వాళ్ళకి ఎజాక్యులేటరీ టైం అనేది వాళ్ళంతట వాళ్ళే తగ్గించేసుకుంటూ వస్తున్నారు. అంటే వాళ్ళకి అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే, వాళ్ళకి ఎజాక్యులేటరీ టైం అనేది నార్మల్గా బాగానే ఉంటుంది. కానీ వీళ్ళే ఆ ఎజాక్యులేటరీ టైం అనే దాన్ని ఫాస్ట్గా ఎజాక్యులేట్ అయిపోయేటట్లు ఆ ఎజాక్యులేటరీ నర్వ్స్ని ట్రైన్ చేస్తూ ఉన్నారనమాట. సో దీనివల్ల వాళ్ళకి ఏమైంది అని అంటే, రేపు సెక్షువల్గా కలుస్తున్నప్పుడు కూడా ఆ నరువుకి, ఆ ఎజాక్యులేటరీ నర్వ్స్కి నర్వ్ మెమరీ ఉంటుంది. ఆ నరువుకి గుర్తుండిపోయింది అనమాట. ఓకే, పలానా పర్సన్ సెక్షువల్గా స్టిమ్యులేట్ అయ్యాడు, ఎజాక్యులేషన్ తొందరగా అయిపోతే సాటిస్ఫై అవుతాడు అనే నర్వ్ మెమరీ ఉండి, రేపు వాళ్ళు సెక్షువల్గా కలుస్తున్నప్పుడు కూడా ఆ నర్వ్స్కి సెక్స్ చేస్తున్నాడా, మాస్టర్బేషన్ చేసుకుంటున్నాడా అనేది తెలియదు. సెక్షువల్గా స్టిమ్యులేట్ అయ్యాడు, ఎజాక్యులేట్ అయితే తొందరగా సెమెన్ అవుట్ అయితే హ్యాపీనెస్ ఫీల్ అవుతాడు, ఎంజాయ్ చేస్తాడనే ఒక నర్వ్ మెమరీలో అది గుర్తుండిపోయి సెక్స్ చేసేటప్పుడు కూడా సెమెన్ తొందరగా అవుట్ అయిపోయింది. సో దానివల్ల ఈ మాస్టర్బేషన్ అనేది అతిగా పాన్ వీడియోస్ చూసి రోజుకి 2 సార్లు 3 సార్లు లేకపోతే డైలీయో మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల ఆ ఎజాక్యులేటరీ టైం అనేది వాళ్ళంతట వాళ్ళే తగ్గించేసుకుంటా వచ్చి రేపు మ్యారేజ్ అయిన తర్వాత కూడా లేదా ఫిజికల్గా పార్ట్నర్తో సెక్స్లో కలిసినప్పుడు కూడా సెమెన్ తొందరగా అవుట్ అయిపోతా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా శీఘ్రస్ఖలనం ప్రాబ్లంతో బాధపడతా ఉంటారు. సో ఎవరిలో అయితే ఎక్కువగా ఈ పాన్ వీడియోస్ చూసి హస్తప్రయోగం చేసుకుంటున్నారో అటువంటి వాళ్ళలో ఖచ్చితంగా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం అనేది ఫ్యూచర్లో రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అక్కడ ప్రాబ్లం వచ్చేసి నర్వ్స్ డ్యామేజ్ అవ్వటమో లేకపోతే పెన్నిస్ దెబ్బతినటమో కాదు. ఆ పెన్నిస్కి, ఆ నర్వ్స్కి మీరే ట్రైనింగ్ ఇస్తున్నారు. మీరే తొందరగా ఎజాక్యులేట్ అయ్యేటట్లు దానికి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఇటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ మాస్టర్బేషన్ అనే దాన్ని తగ్గించుకోవాలి. పూర్తిగా ఆపేయాల్సిన పని లేదు. వారానికి 1 లేదా 2 సార్లు మ్యాక్సిమం, అది కూడా పాన్ వీడియోస్ చూడకుండా స్లోగా ఫాస్ట్గా ఎజాక్యులేట్ అవ్వటం కాకుండా మీకు నచ్చింది ఇమాజిన్ చేసుకొని, పాన్ వీడియోస్ చూడకుండా మీకు నచ్చింది ఇమాజిన్ చేసుకొని స్లోగా మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల ఎజాక్యులేటరీ టైం మళ్ళీ పెరిగిద్ది. అప్పటికి కూడా ఎజాక్యులేటరీ టైం పెరగకపోతుంటే అప్పుడు
జస్ట్ అసలు హార్మోన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకొని, అండ్ దాంతో పాటు ఇంకా వేరే రకాలైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? పెనిస్‌కి సంబంధించిన హెడ్ ఏమన్నా సెన్సిటివ్‌గా ఉందా? లేకపోతే ఫోర్ స్కిన్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకొని, కొన్ని రకాలైన మెడిసిన్స్ వాడటం వల్ల స్లోగా ఎజాక్యులేటరీ టైమ్ అనేది పెరిగి సెక్షువల్‌గా ఎక్కువ సేపు సెక్స్ చేయగలరు. సో, ఎవరైతే సెక్షువల్‌గా ఈ హస్తప్రయోగం ఎక్కువగా చేసుకొని, ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సమస్యతో బాధపడుతున్నారో, మీకు ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడి మీరు సెక్షువల్ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే, ఫస్ట్ మాస్టర్బేషన్ చేసుకోవటం అనేది తగ్గించండి. పూర్తిగా ఆపేయాల్సిన అవసరం లేదు. వారానికి 1 లేదా 2 సార్లు మాక్సిమము పార్న్ వీడియోస్ చూడకుండా మీకు నచ్చింది ఇమాజిన్ చేసుకొని స్లోగా మాస్టర్బేషన్ చేసుకోండి. అప్పటికి కూడా మీకు ఎజాక్యులేటరీ టైం పెరక్క ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌తో బాధపడుతుంటే ఒకసారి మా హాస్పిటల్‌కొచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఇంకా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఇది హెడ్ సెన్సిటివిటీ ఏమన్నా ఉందా? లేకపోతే వేరే కారణాల వల్ల ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఇన్ఫెక్షన్స్ వల్ల గానీ ఏదన్నా ఉందని చెక్ చేసి మెడిసిన్స్ వాడటం వల్ల ఖచ్చితంగా సెక్స్‌లో టైం పెరిగిద్ది. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్‌గా ఏ ప్రాబ్లమ్ ఉన్నా 100% నేను దానికి సొల్యూషన్ చెప్తాను. థాంక్ యూ.